హాయ్ వర్స్ తెలంగాణలో ఎవరైతే ఇందిరమ్మ ఇండ్ల కోసం వెయిట్ చేస్తున్నారో వారికి ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఇందిరమ్మ ఇల్లు జూలై నెల నుంచి ఇచ్చే అవకాశం అయితే ఉంది. జూన్ నెల వరకు మనకి ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఇది ఇవ్వడానికైతే సాధ్యపడడం లేదు. ఎవరెవరికి ఇస్తారు, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5,00,000 రూపాయలు ఎలా ఇవ్వబోతారు, ఇవన్నీ మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ఇందిరమ్మ ఇండ్లు మనకి తెలంగాణలో కట్టుకోవడానికి మరో అవకాశం అయితే ఇచ్చింది. గత 10 సంవత్సరాలుగా విలేజెస్లో మనకి ఇల్లు కట్టుకోవడానికి ఎటువంటి అవకాశం కల్పించలేదు మనకి టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి చెప్పడం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వచ్చిన తర్వాత ప్రతి పేదవాడు జాగా ఉన్న ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం 5,00,000 రూపాయలు ఇవ్వబోతుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇందిరమ్మ ఇళ్ళ రాజ్యం నడిచింది. అప్పట్లో ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి స్టార్టింగ్లో 2000 సంవత్సరంలో ఒక ఇల్లుకి 25,000 ఇచ్చింది. తర్వాత చివరి దశకు వచ్చేసరికి 1,00,000 రూపాయలు, తర్వాత ఇలా 2,00,000 వరకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అటువంటి స్కీమ్నే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తీసుకురావడం జరిగింది. అంటే ఒక ఎమ్మెల్యేకి సుమారు ఒక 3,000 ఇండ్ల వరకు ఇవ్వాలి అని చెప్పేసి భావిస్తుంది. అంటే ఆ ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్లో మనకి 3,000 ఇండ్లు ఇస్తే ప్రతి ఊర్లో సుమారు మనకి స్టార్టింగ్లో ఒక 15 నుంచి 20 ఇండ్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆ 15, 20 పైన ఉన్నటువంటి ఆ ఇండ్లకి కొన్ని ఏరియాలో 20 రావచ్చు, కొన్ని ఏరియాలో 30 ఇండ్లు కూడా రావచ్చు ఒక విలేజెస్లో. ఆ ఇల్లు కట్టుకోవడానికి మొదట ఏం చేస్తారంటే మొదట భాగంలో ఎవరికైతే జాగా ఉందో వారికి కట్టుకోవడానికి అవకాశం ఇస్తారు. జాగా లేని వారికి మరి విడతలో గవర్నమెంటే జాగా వెతికి వాళ్ళకి ఇచ్చి ఇల్లు కట్టుకునే అవకాశం కల్పించబోతామని ప్రకటించడం జరిగింది. ఇక మొదటి విడతలో ఇల్లు లేని వారికి, అంటే అసలు పూర్తిగా ఇల్లు లేకుండా వేరే అద్దెంట్లో ఉంటున్న వారికి మొదటగా ప్రియారిటీ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి చాలా అవసరం అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకో కొంతమంది ఏంటంటే తర్వాత రెండో దశలో ఏంటంటే పార్షికంగా, అంటే కొంచెం ఇల్లు సక్రమంగా లేకుండా ఏదో నామకే వాస్తున్న ఇళ్ళకి వారికి రెండో విడతగా ప్రియారిటీ ఇవ్వాలి అని చెప్పి భావిస్తున్నారు. మూడో విడతగా మిగతా వారికి అవకాశం కల్పిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా ఓవరాల్గా తెలంగాణలో సుమారు మనకి ప్రతి నియోజకవర్గానికి ఒక 3,000 ఇళ్ళ చొప్పున ఇవ్వబోతున్నారు. ఇట్లా మనకి సుమారు ఇల్లు కట్టుకోవడానికి 5,00,000 రూపాయలు ఇస్తారు. ఇది సింగిల్ బెడ్రూమ్ టైప్లో ఒక నమూనాను అయితే తెరపైకి ఇప్పటికీ 3-4 నమూనాలు తీసుకురావడం జరిగింది. అందులో ఫైనల్గా ఒక నమూనాని ఫైనల్గా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఒక బాత్రూము ఆ సింగిల్ బెడ్రూమ్ టైప్లో తీసుకొచ్చేసి వాళ్ళు ఒక లోగోని కూడా ఇంటిపైన వేసుకునే విధంగా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈ యొక్క ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చే 5,00,000లో కూడా విడతల వారీగా విడుదల చేయాలని చెప్పేసి భావిస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది. విడతల వారి అంటే 3 లేదా 4 విడతల్లో అమౌంట్ విడుదల చేయాలని చెప్పి భావిస్తున్నట్లు సమాచారం. అంటే మనకి ప్లింత్ లెవెల్లో, తర్వాత స్లాబ్ లెవెల్లో, తర్వాత మనకి గోడలు, తర్వాత చివరి దశకి ఇట్లా 4 విడతల్లో డబ్బులు ఈ యొక్క విడుదల చేయాలని చెప్పేసి, దీని పవరు ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అంటే దీన్ని ఎవరు విజిట్ చేసి ఈ యొక్క విడతల వారికి ఎంత అమౌంట్ విడుదల చేయాలని దాని గురించి ఎవరు దీనిపైన విజిట్ చేయాలి, దీనిపై ఎవరికి అవకాశం ఇవ్వాలి అని ఇవన్నీ కూడా త్వరలోనే దీనిపై ఒక న్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది మొత్తానికైతే తెలంగాణలో మనకి 3,000 ఇండ్లకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నచ్చితే లైక్ చేయండి, డౌట్ ఉంటే అడగండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.